కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడే ప్రెస్ నోట్ ఇచ్చింది. ఆ ప్రెస్ నోట్ తాలూకా సారాంశం ఏంటంటే, మనకి 4th ఫేజ్లో ఎలక్షన్లు జరగడానికి వాళ్ళు నిశ్చయించారు. దానికి వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ఏంటంటే, అండర్ సెక్షన్ 15 ఆఫ్ ఆర్పీ యాక్ట్ 1951 April 18th గజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. At the same time, under section 30 of RP Act, మన తాలూకా CEO గారు కూడా నోటిఫికేషన్ ఇస్తారు. అండ్ అట్ RO లెవెల్ అండర్ సెక్షన్ 31 ఆఫ్ RP Act 1951 పబ్లిక్ నోటీస్ ఇన్ ఫార్మ్ 1 ఇస్తాము. సో ఆ రోజు నుంచి మనం తీసుకొని 25 ఏప్రిల్ వరకును లాస్ట్ డే ఫర్ ఫైలింగ్ నామినేషన్. తర్వాత 26 ఏప్రిల్ మనం స్క్రూట్నీ టేకప్ చేస్తాము. అండ్ 29 ఏప్రిల్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేచర్స్ క్యాండిడేచర్ అది టేకప్ చేస్తాం. ఎప్పుడైతే విత్డ్రాల్స్ అవుతాయో మీకు అందరికీ తెలుసును. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫార్మ్ 7A తయారు చేస్తాము. తదుపరి మే 13th ఎలక్షన్లు జరపడానికి, పోల్ జరపడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాము. పోల్ అయిన తర్వాత వాళ్ళు కౌంటింగ్ జూన్ 4న యూనిఫామ్గా ఎంటైర్ ఇండియాలో టేకప్ చేస్తారు. ఇది మన తాలూకా నర్సీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తాలూకా షెడ్యూల్ అండి. అండ్ ఈరోజే వాళ్ళు ఇది ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాలు ఇప్పుడు ఈరోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనకి ఫోర్స్లోకి వస్తుంది. అండ్ మీకు అందరికీ తెలిసిందే, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే అది ఎన్నికల ప్రవర్తన నియమావళి. ఎవరికి ఆ ప్రవర్తన, ఎవరెవరు ఆ ప్రవర్తనలోకి వెళ్తారు అంటే పొలిటికల్ పార్టీస్ వెళ్తాయి. ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్తారు. అండ్ పార్టీ ఇప్పటి వరకు ఉన్న పవర్లో వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఆఫీసర్స్ ఎలక్షన్ జాబ్లో ఉండే వాళ్ళకి కూడా ఈ ప్రవర్తన నియమావళి వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రవర్తన నియమావళిలో 2 రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. యాక్చువల్గా చూసుకుంటే ఇది 8 స్టేజ్ల్లో మనం వాచ్ చేయవలసి ఉంటుంది. 1వ స్టేజ్ ఏంటంటే జనరల్ కండక్ట్ ఆఫ్ ది పబ్లిక్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్షనీరింగ్. 2వది ఏంటంటే వాళ్ళు మీటింగుల టైంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. 3వది ర్యాలీలు తీసేటప్పుడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. 4 పోల్ డే రోజు ఎలాంటి ప్రవర్తన నియమావళి కలిగి ఉండాలి. 5వది పోలింగ్ స్టేషన్ వద్ద ఎలాంటి నియమావళి కలిగి ఉండాలి. 6వది మేనిఫెస్టోస్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రవర్తన నియమావళి కలిగి ఉండాలి. 7వది మన తాలూకా పార్టీ ఇన్ పవర్ ఎలాంటి ప్రవర్తన నియమావళి కలిగి ఉండాలి. అండ్ దాంతోపాటు నామినేషన్స్ వేసే రోజు కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎలాంటి ప్రవర్తన నియమావళిని ఆచరించాలి అనేది ఈ త్రూఅవుట్ ఈరోజు నుంచి, ఈరోజు 3 తర్వాత ఇప్పుడు నుంచి మళ్ళీ మనకి ఆల్మోస్ట్ మనకి ఎప్పుడైతే 4th కౌంటింగ్ అన్నారో అప్పుడు వరకును మనకి ఇది అవుతుంది. ఇది ఇప్పుడు దీని తాలూకా ఉధృతం స్టార్ట్ అయ్యి నామినేషన్ వేసిన నాటికి ఉధృతాన్ని పుంజుకొని పోలింగ్ డే రోజుకు ఉధృతం ఎక్కువ అయ్యి ఇదవుతుంది. కాబట్టి దీనికి మనం ఏం చేసామంటే ప్రతి మండలంలో కూడాను ఒక నోడల్ ఆఫీసర్ని, MCC నోడల్ ఆఫీసర్ని పెట్టాము. మన నర్సీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి నర్సీపట్నం MPDO గారు నోడల్ ఆఫీసర్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
అలాగే ప్రతి మండలంలో కూడాను అక్కడున్న ఎంపీడీఓ గారు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫీసర్లు అవుతారు. అండ్ అర్బన్లో మున్సిపల్ కమిషనర్ గారు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫీసర్లు అవుతారు. వీళ్ళే కాకుండా మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అని, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ అని, వీడియో వ్యూయింగ్ టీమ్స్ అని, అకౌంటింగ్ టీమ్స్ అని, ఎక్స్పెండిచర్ టీమ్స్ అని వీళ్ళు ఉన్నారు.